ఇప్పుడు కాంగ్రెసు నాయకత్వంలో అఖిలపక్షంగా వెళ్ళి మనం కేంద్రం దగ్గర పోరాడదాము, కేంద్రం మెడలు వంచుదాము, మన రాష్ట్రంలోని మన బీసీలకు న్యాయం చేద్దాము అని పొన్నం ప్రభాకరు రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మీరేమో మేము మీతో రాము, మా కుంపటి మాదే, మీ కుంపటి మీదే, ఈ మా రాజకీయం మాదే, మీ రాజకీయం మీదే, మాకు బీసీలు బట్టరు అన్న పద్ధతిలో విడిపోదాము, కొట్లాడుకుందాము, దీన్ని రచ్చ చేద్దాము అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షాలన్న ఒక విమర్శ వస్తున్నది. తప్పండి అది. అఖిలపక్షాన్ని తీసుకుపోవడం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి స్వయంగా ఆహ్వానించాను. అఖిలపక్షం అంటే గాలిగానా అండి? నీతో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన తర్వాత నువ్వు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక లేఖ రాయకుండా, ఒక అఖిలపక్ష సమావేశం ఇక్కడ పెట్టకుండా, జరుగుతున్న పరిణామాలు ఏనాడు కూడా వారికి వివరించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ రాజకీయంగా నువ్వు నడుపుకుంటా నువ్వు రావని మేము ఏదో పోతాను, నీ ఇష్టం ఉంటారా లేకుంటే అంటే ఒక ప్రయోజనానికి గట్ల పోతారా? పెళ్లి చేసుకుంటానామండి, అది దాన్ని నీ ఇష్టం ఉంటారా, నా పెళ్ళి అవుతుందంటే వస్తావా? నీ ఆత్మగౌరవం ఉండదా? నీతో నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, నీ 42% నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. మనం అందరం పోయి రాష్ట్రపతి గారి దగ్గర వినతి చేద్దాం, ప్రధానమంత్రి గారి దగ్గర వినతి చేద్దాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని నిండు సభలోనే చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా.